కీటో గోబీ మంచూరియన్. కావలసిన పదార్థాలు: కాలీఫ్లవర్ బైట్స్ కోసం 1 మీడియం కాలీఫ్లవర్ చిన్న ముక్కలుగా బైట్ సైజ్ ఫ్లోరెట్స్ కత్తిరించాలి. 2 టేబుల్ స్పూన్స్ కోకో ఫ్లవర్ లేదా బాదం పిండి ఆల్మండ్ ఫ్లవర్. 2 టేబుల్ స్పూన్స్ ఫ్లేవర్ లేని వెయ్ గుడ్డు తెల్లటి ప్రోటీన్ పౌడర్ అన్ఫ్లేవర్డ్ వే ఎగ్ వైట్ ప్రోటీన్ పౌడర్. క్రిస్ప్నెస్ రావడానికి సహాయపడుతుంది. బైండింగ్ కోసం 1 టేబుల్ స్పూన్స్ సైలియం పొట్టుపొడి సిలియం హస్క్ పౌడర్ లేదా ఫ్లాక్స్ మీల్ ఐచికం. 1/4 టీ స్పూన్స్ బేకింగ్ పౌడర్ 1/4 టీ స్పూన్ వెల్లుల్లి పొడి గార్లిక్ పౌడర్ 1/8 టీ స్పూన్ అల్లం పొడి జింజర్ పౌడర్ 1/2 టీ స్పూన్ మిరప పొడి చిల్లీ పౌడర్ లేదా రుచికి సరిపడా ఉప్పు మరియు మిరియాలు సాల్ట్ మరియు పెప్పర్ రుచికి సరిపడా. తయారీ విధానం: 1 క్యాలీఫ్లవర్ను ఆవిరిపై స్టీమ్ ఉడికించండి లేదా మైక్రోవేవ్లో 2 నుండి 3 నిమిషాలు ఉడికించి కొద్దిగా మెత్తబడేలా చూసుకోండి. కాగితపు పేపర్ టవల్స్ ఉపయోగించి బాగా ఆరిపోయేలా తుడవండి. 2 మిగతా పొడి పదార్థాలైన కోకోనట్ ఫ్లోర్ ప్రోటీన్ పౌడర్ సైలియం పొట్టు బేకింగ్ పౌడర్ మరియు మసాలా దినుసులను కలపండి. చిక్కటి పిండి మిశ్రమం థిక్ బ్యాటర్ ఏర్పడటానికి నెమ్మదిగా నీటిని కలపండి. కాలీఫ్లవర్ ముక్కలకు ఈ మిశ్రమాన్ని సమానంగా పోయండి. 3 ప్రీహీట్ చేసిన ఓవెన్ లేదా ఎయిర్ ఫ్రైయర్లో 400 కేరెట్ సర్క్ టెక్స్ట్ F 200 కేరెట్ సర్క్ టెక్స్ట్ C వద్ద 12 నుండి 15 నిమిషాలు లేదా బంగారు రంగులోకి మారి క్రిస్పీగా గోల్డెన్ అండ్ క్రిస్ప్ అయ్యే వరకు బేక్ చేయండి ఫ్రై చేయండి. 4 ఒక వోక్ లేదా స్కిలెట్లో నూనె వేడి చేసి అల్లం వెనిగర్ మిరపకాయలు చిలీస్ మరియు ఉల్లిపాయలు ఆనియన్స్ లేదా బెల్ పెప్పర్స్ ఉంటే వాటిని వేసి కొద్దిగా మెత్తబడే వరకు వేయించండి. 5 క్రిస్పీగా ఉన్న కాలీఫ్లవర్ను సాస్లో వేసి సాస్ ముక్కలకు పూర్తిగా పట్టే వరకు టాస్ చేయండి.